జోవార్ మసాలా రోటీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, మిరియాలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మెంతికూర 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం కేవలం జొన్న పిండి మాత్రమే కాదండి, సత్తు పిండి కూడా తీసుకున్నాను, అలాగే కాస్త గోధుమ పిండి కూడా తీసుకున్నాను. ఎందుకంటే కేవలం జొన్న పిండి సత్తు పిండితో సరిగ్గా వస్తుందో రాదో అన్నటువంటి ఉద్దేశంతో కాస్త గోధుమ పిండి కూడా మనం వేసినట్టయితే అది కూడా మంచిదే, కాబట్టి మనకు రోటీ కూడా కరెక్ట్గా వస్తుంది, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా 3 రకాల పిండ్లు, అలాగే మసాలాలు అంటే ఏంటి? పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సిన మెంతికూర, మిరియాలు, కారము, ఇవన్నీ మనకు మసాలా కిందికి వస్తాయి, కాబట్టి అలా మసాలా అంతా కూడా సిద్ధంగా ఉంది. అయితే జొన్నలు అన్న వెంటనే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే మంచి విటమిన్స్, మినరల్స్, అధిక శక్తినిస్తుంది, మంచి ఫైబర్ ఉండేటువంటి ఒక చక్కటి పదార్థం. ముఖ్యంగా షుగర్తో ఇబ్బంది పడే వాళ్లకు జొన్న రొట్టె, తర్వాత జొన్న రవ్వ, ఇవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. బరువు తగ్గడానికి, వెయిట్ రిడక్షన్లో కూడా జొన్నలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని తినడానికి భయపడుతూ ఉంటారు. అమ్మో ఇది మనకు పడదేమో, ఇది తింటే ఏమన్నా అవుతుందేమో, అసలే మనం ప్రెగ్నెంట్ కదా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ గర్భిణీ స్త్రీలకు కూడా జొన్నలు చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి మీరు ఏం కంగారు పడకుండా మీ సర్వే మీరు చేసుకోండి. ఏదైనా ఒకరు చెప్పిన తర్వాత మన సర్వే మనం లిటిల్ చేసుకొని దాన్ని ఆచరించుకుంటూ పోతే చాలా బాగుంటుంది. అలా మనకి జొన్నలు కాల్షియం ఉంటుంది, తర్వాత మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి సత్తుపిండి చూసుకుంటే, సత్తుపిండిలో కూడా నేను జొన్నల్లో చెప్పిన చాలా వరకు అందులో ఉంటాయి. సత్తుపిండి కూడా మంచి రుచికరమైనటువంటి ఒక పిండి, అంటే దాంతో ఏం తయారు చేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ అలాగే మన బ్లడ్, అంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా సత్తుపిండి మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే గుండె సమస్యలకు కూడా సత్తుపిండి బాగా సహాయపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఒంట్లో ఉండే ఫ్యాట్ తగ్గిస్తుంది. ఇక అదర్ మినరల్స్, విటమిన్స్, ఈ మ్యాంగనీస్, కాపర్, ఫైబర్, ఇవన్నీ కూడా మనకు సత్తుపిండిలో ఉంటాయి. అంటే చిరుధాన్యాల పిండ్లలో ఏది తీసుకున్నా కూడా మనకు ఫైబరు, నేను చెప్పే ఒక 4-5 రకాలు లిస్టు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే చిరుధాన్యాలను ఎక్కువగా వాడుతూ ఉండండి అని పదే మన అమృతం కార్యక్రమం మీకు చెప్తూ ఉంటుంది. మరి ఈరోజు సత్తుపిండి, అలాగే జొన్న పిండి, అలాగే గోధుమ పిండి, ఈ 3 తీసుకొని నేను రొట్టె తయారు చేయబోతున్నా. ఇది ఏంటంటే సాధారణంగా అల్పాహారంగా తీసుకుంటే చాలా హెవీగా ఉంటుంది, మంచిది కూడా. అంటే రాత్రి వరకు మనకు ఆకలి కాకుండా అలా ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్గా కూడా తీసుకోవచ్చు, కొంచెం హెవీగా ఉంటుంది, హాయిగా మన కడుపు నిండా తినేసి పడుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అయితే ఇక మనం రొట్టె తయారు చేసుకుందాము. అందుకు నేను సమపాళాల్లో సత్తుపిండి, జొన్న పిండి, గోధుమ పిండి తీసుకుంటాను. కాస్త సత్తుపిండి మనకు చూసిన వెంటనే ఇదేంటి శనగపిండ అని అనిపిస్తుంది, అలాంటి రంగు అలా ఉంటుంది చూడడానికి, కొంచెం పసుపు రంగులో. ఆ తర్వాత జొన్న పిండి, ఆ తర్వాత గోధుమ పిండి, ఆ తర్వాత ఇందులో మనకు కావాల్సిన మసాలాలు అంటే ఏముంటాయండి అంటే, మనం ఇది ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో మార్పులు చేర్పులు మీరు అఫ్కోర్స్ చేసుకోవచ్చు కావాల్సింటే. ఇందులో క్యారెట్ తురుములు వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు, మీకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేసుకోవచ్చు. మనం అమృతంలో సాత్వికంగా చేస్తాం కాబట్టి అవన్నీ ఏం వేయకుండా సింపుల్గానే చేస్తున్నాం అన్నమాట. ఇందులో జీలకర్ర, ఆ తర్వాత కాస్త వాము వేస్తే కూడా మంచి రుచి, జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత మిరియాలు చక్కగా కచ్చా పంచాగా దంచుకొని వేసుకుందాం. కొంచెంగానే వేసానండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు, కారం ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త కారం, ఇది కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఆ తర్వాత మెంతికూర, కొంచెం పసుపు. అంటే మనకి ఇటువంటి రోటీలు ఎప్పుడు కూడా చీలాస్ చేసాం కదా మన అమృతంలో,
అలా అంటే కొంచెం రంగు కూడా మారితే కొంచెం బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉల్లికాడలు వేసుకుందాం. ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కొని వేసేసుకుందాం. చివరిగా ఇక మన రొట్టెకి అసలైన రుచి ఇచ్చేది ఏంటి అంటే ఉప్పు కూడా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చూసుకొని వేసేసుకుందాం. ఎందుకంటే ఇటువంటి రోటీలు ఎక్కువ ఉప్పు ఉన్నా కూడా మనం తీసుకోవడం చాలా కష్టం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుందాం. హాట్ వాటరే పోయాలి అన్నట్టుగా ఏం లేదండి, మామూలుగా మీరు పోసేసుకోవచ్చు. అంటే ఏ పిండి అయినా సరే మనం కలుపుకున్న తర్వాత కాసేపు అలా ఉంచేస్తే, ఒక క్లాత్ పెట్టో లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టేసి కూడా మనం ఉంచేసుకుంటే ఏంటంటే అది చాలా మెత్తగా వస్తుంది మనం తయారు చేసుకున్నప్పుడు. రంగు కూడా చూసారా, అంటే మనం పొడికారం వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము. ఫస్ట్ స్పూన్తోనే బాగా కలిపేసుకుంటే ఆ తర్వాత మనం ఫైనల్గా చేతితో కలిపేసుకోవచ్చు. అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఆ చపాతీలు వాటికన్నా కూడా ఇలా ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు సత్తుపిండి, జొన్న పిండి ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా ప్రోగ్రామ్ చూసినప్పుడు మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, వెంటనే చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మన ఇంట్లో పదార్థమే లేదనుకోండి, అసలు చేయాలన్న ఒక ఇదే రాదు. అబ్బా సరేలే ఎవరు తెచ్చుకుంటారు వెళ్ళి, ఒక బద్ధకం. అలా ఏంటంటే మనిషికి ఎంతో కొంత బద్ధకం ఉంటుంది. అది మనం కాస్త పక్కన పెట్టేసి మనల్ని మనమే కొంచెం పుష్ చేసుకుంటూ ఇలా ఉండకూడదు అని చెప్పి మనల్ని మనమే తీసుకెళ్ళాలి తప్ప మనల్ని ఎవ్వరూ పుష్ చేయరండి. మనకి మనమే ఇన్స్పిరేషన్ అవ్వాలి, మనకి మనమే మోటివేషన్ అవ్వాలి. ఎవరినో చూసి అంటే నేర్చుకోవచ్చు, కొంతవరకు బాగుంటుంది. ఎప్పుడూ ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయాలి అంటే అది చాలా చాలా కష్టమైన విషయం కదండి. ఇలా పిండి సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు చపాతీ కర్రా పీట తీసుకుందాము. దీనికి కాస్త నూనె రాసేసుకొని ఇలా కాస్త పిండి తీసేసుకుందాము. రంగు కూడా చూసారా చక్కగా, అంటే పసుపు కారము కలర్ రెండు కలిపి ఉన్నాయన్నమాట. చేసేసుకుని కాస్త పొడి పిండి వేసుకుంటూ మనం రోటీలాగా చేసేసుకుందాం. పొడిపిండి అయినా తీసుకోవచ్చు ఎక్కువగా, లేకపోతే నూనె ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే ఇది మన ప్రిఫరెన్స్ అనమాట. అది ఇది ఒకసారి నీట్గా చక్కగా చేసుకోవాలి. ఇది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఒకవేళ పిల్లలు తింటున్నారు అంటే మీరు కేవలం పొడికారం మాత్రమే వేసుకోండి. అంటే వాళ్ళకి మధ్య మధ్యలో ఇలా నోటికి ఇప్పుడు చూసారా ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసాను కదా, అలా ఏమైనా వాడు పుసుక్కుని తినేసి అలా కారము అని ఇబ్బంది పడతారేమో అనుకుంటే కనుక ఓన్లీ పొడి కారం మటుకు వేసుకోవచ్చు. లేకపోతే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇలా ఇక్కడ చిన్నగా అంటే పచ్చిమిరపకాయలు ఉండడం వల్ల కొంచెం ఇక్కడ బ్రేకేజెస్ వచ్చాయి. దాన్ని ఇలా నీట్గా సెట్ చేసేసుకుంటే ఇది పూర్తయిపోతుంది. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. చక్కటి హెల్దీ పిండ్లన్నీ ఉన్నాయండి దీంట్లో. అంటే ఇటువంటి వంటలు చేసినప్పుడు ఏదైనా హెల్దీ వంటలు నాకు సాధారణంగా ఇంట్లో ఇదనే కాదు, ఏదైనా ఇటువంటివి మంచివన్నీ అంటే మంచి స్వీట్స్లో ఎక్కువ బెల్లం వేసి చేసినప్పుడు, ఖర్జూరం వాడి చేసినప్పుడు, లేదు అంటే ఇటువంటి చిరుధాన్యాలతో తయారు చేసినప్పుడు ఒక రకమైన ఒక సంతృప్తి కలుగుతుంది. అరే ఇంత మంచి వంట తయారు చేశాం కదా అని. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా కొంచెం జంక్ లాగా తిన్నప్పుడు, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తిన్నప్పుడు ఒక రకమైన భయం కలుగుతూ ఉంటుంది, అమ్మో అమ్మో అని చెప్పి. అది కలగడం చాలా మంచిదే అంటారండి. అప్పుడే మనకు అప్రమత్తత వస్తుంది మనం తినేటువంటి ఆహారంలో. ఓకే ఇలా దానికి లిమిటేషన్ అనేది మనమే పెట్టుకోవాలి. లేదు అంటే అలా తినేస్తూ ఉంటామన్నమాట. అది అసలు మంచిది కాదు. దానికి తగ్గ వ్యాయామం చేస్తే మేబీ పర్వాలేదేమో. వ్యాయామము చేయకుండా ఆహారము తినేస్తూ ఉంటే బ్యాలెన్స్ అవ్వదు కదా. పెనం కాస్త వేడెక్కింది. ఇది చక్కగా పెనం మీద వేసేసుకున్నాం కాబట్టి దీన్ని మీరు నెయ్యితో అయినా లేదంటే వెన్నతో అయినా మీ ఇష్టం చక్కగా కాల్చేసుకోవాలి రెండు వైపులా. మనకు రంగు కూడా భలే వస్తుంది, మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది.
ఇలా నేను నూనెతో 2 వైపులా మా జోవార్ రోటీని కాలుస్తూ ఉంటాను. మనం చక్కగా జోవార్ మసాలా రోటీ తయారు చేసుకుంటున్నాము. చక్కగా రోటీలాగా వేసేసి అంటే చిన్న మనకి బ్రేకేజెస్ వచ్చాయని చెప్పాను కదా మధ్య మధ్యలో, అవన్నీ కూడా నీట్గా సెట్ చేసేసాను. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి, అయిపోయింది. దీన్ని చక్కగా ఆహా అండ్ దీనికి కాస్త అలంకరణగా ఇలా పచ్చిమిరపకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇలా వేడి వేడిగా చాలా కరకరలాడే రుచికరమైనటువంటి జోవార్ మసాలా రోటీ సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి అర కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, మిరియాలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, మెంతికూర 1 కప్పు, పసుపు అర టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. జోవార్ మసాలా రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సత్తుపిండి, జొన్న పిండి, కాస్త గోధుమ పిండి, కొంచెం జీలకర్ర, కాస్త వాము, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాలు, కాస్త కారం, తరిగిన మెంతికూర, కొంచెం పసుపు, కాస్త కొత్తిమీర వేసి, చివరిగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసి, దానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీట మీద రోటీలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకొని వేడైన తర్వాత ముందుగా ఒత్తుకున్న రోటీని తవ్వ మీద వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి పచ్చిమిరపకాయతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే జోవార్ మసాలా రోటీ రెడీ.